హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు మనం వడియాలు వేసుకుందామండి. బియ్యపు వడియాలు అంటే బియ్యపు పిండితో. మేమైతే సగ్గుబియ్యం కూడా వేస్తామండి. బియ్యపు పిండి ఇవి మిక్సీ కొట్టేసుకుని లాస్ట్లో వేసుకుందాం. ఫస్ట్లో వేసుకుంటే రూమ్ అంతా వేడిగా అయిపోయి దగ్గు వస్తుందండి, ఎక్కువ స్టవ్ దగ్గర ఉండలేము. అందుకే ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇవి మిక్సీ కొట్టి లాస్ట్లో వేసుకుందాం. ఇది పిండి మనం 2 తీసుకున్నాం కాబట్టి దీంట్లో 4 పోసి కలుపుకోవాలండి. అంటే ఒక్కొక్క దానికి 2 చొప్పున 4 గ్లాసులు పోసి కలుపుకోవాలి. దీంట్లో కలుపుకునేటప్పుడు చూపిస్తానండి. నీళ్ళు కాగినాయండి, ఇక్కడ నీళ్ళు పోసేసుకొని మీరు ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నేను లాస్ట్లో మంచిగా కొలతలు చెప్తానండి, మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా. మీరు ఎప్పుడు బియ్యం పిండితో చేసుకున్నా కానీ సగ్గుబియ్యం వేసుకోండి, ఎన్నో కొన్ని. బాగుంటుంది. చాలా లేట్ పట్టిద్దండి, అందుకే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫస్ట్లో వేసుకోవద్దు. నేను ఒకసారి అట్లాగా వేసుకుని రూమ్లో ఉండలేకపోయానండి, అంత ఘాటు వచ్చేస్తుంది. ఇట్లా మరుగుతూ ఉంటుంది. కనిపిస్తుందండి, ఇట్లా ఉడుకుతుంది. ఇప్పుడు మనం పిండి కలుపుకుందామండి. ఈ పిండి 2 లోటాలు కదా, 2 తీసుకున్నాం కదా. ఒకటి, 2, ఉండలు లేకుండా ఇంకా 2 పోసుకోవాలండి. అంటే మనం ఒక గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్కి 7 గ్లాసులు వాటర్ పడిద్దండి. ఒక గ్లాస్ పిండి తీసుకుంటే మనం 5 గ్లాసులు పోసుకోవాలి, 2 గ్లాసులు కలుపుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళారండి, పొద్దున్నే లంచ్ బాక్సులతో కుదరట్లేదు. ఊర్లో అయితే పొద్దుటే పోసేసుకుంటారు. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. ఇట్లా గడ్డలు రాకుండా తిప్పాలండి. కర్రీ చేసుకుంటున్నా. టమాటా గుడ్లండి, మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. టమాటా ఎగ్స్ బాగుంటుంది. ఇట్లా కలుపుకున్నానండి. పోసేటప్పుడు కెమెరా పట్టుకునే వాళ్ళు ఎవరో లేరు, పోసిన తర్వాత చూపిస్తానండి. మనం కాగుతున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, దాంట్లో ఇది పోద్దాము. మంచిగా కలిపేసుకున్నాము. ఇట్లా పోసేసుకున్నామండి. ఒక 15 నిమిషాలన్నా ఉడికియాలండి, లేకపోతే వడియాలు పగిలిపోతాయి. మంచిగా ఉండలేకోకుండా ఇట్లా కలుపుకోవాలండి.
ఇది చూపిద్దామని సాల్ట్ కూడా వేయలేదు. ఇంత సరిపోద్దండి, రుచి సరిపడా వేసుకోండి, కొంచెం తక్కువే వేసుకోండి. ఎందుకంటే ఎండిన తర్వాత వడియాలు కొంచెం ఉప్పుగా ఉంటాయండి, ఎందుకన్నా కానీ కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోండి. ఇట్లా హైలో కాకుండా మీడియంలో పెట్టి ఉడికియాలండి. ఇట్లా గడ్డలు ఏం రాకుండా మంచిగా ఇట్లా. ఇప్పుడు నువ్వులండి, ఇంకా అవ్వలేదండి, ఒక 7 మినిట్స్ ఇట్లా పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటాను. తర్వాత చూపిస్తానండి చల్లారి పెట్టినాక వడియాలు పోసేటప్పుడు. అయిపోయిందండి, మనం ఇట్లా కొంచెంసేపు ఆరబెట్టుకోవటమే. ఇట్లా ఫ్యాన్ వేసి ఆరబెట్టుకుంటే తొందరగా ఆరిపోద్దండి. కొంచెం ఆరినాక మనం తీసుకెళ్ళి డాబా పైన ఒక కాటన్ది కానీ శారీ కానీ బెడ్షీట్ కానీ అండి కొంచెం తడిపేసేసి దాని మీద డాబా పైన వేసి అట్లా గుంట గిడితే ఇట్లా కొంచెం కొంచెం పోయటమేనండి. ఇట్లా మళ్ళీ ఇది ఆరబెట్టుకుని బిల్డింగ్ పైకి వెళ్ళినాక పోసేటప్పుడు చూపిస్తానండి. మనం ఎంచుకున్న వడియాలండి బియ్యపిండి సగ్గుబియ్యం. చూడండి, నేను బియ్యపిండి పట్టించేటప్పుడు రాగులు కూడా పట్టించానండి, అంతే కలర్ కొంచెం ఇట్లా ఉంది. అలాగే మనం పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాం, జీలకర్ర వేసుకున్నాం, కలర్ కొంచెం వైట్గా ఉండదండి. మనం తీసుకున్న కొలత ఏంటంటే ఇది తీసుకున్నామండి. ఇది తీసుకుంటే దీంతో 5 గ్లాసులు వాటర్ పోసాం. ఒక గ్లాసు పిండికి 5 గ్లాసులు వాటర్ పోస్తాం. మళ్ళీ పిండి కలుపుకోవడా కూడా ఒక దీనుడు పిండి మనం వేరే తీసుకున్నప్పుడు మళ్ళీ 2 లోటాలు పోసుకుంటామండి. అప్పుడు ఎన్ని అవుతున్నాయి? 7 అవుతున్నాయి. ఈ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, మళ్ళీ ఈ గ్లాసు నీళ్లు పోసి నానబెడతాం. 8 గ్లాసులు అవుతున్నాయి. అట్లా 8 లెక్క అండి సగ్గుబియ్యం. సగ్గుబియ్యం బియ్యపిండి అంటే సగ్గుబియ్యం 1 గ్లాసు. అట్లా మన సగ్గుబియ్యం క్వాలిటీ మన ఇష్టం అండి. మీరు కూడా ఇలా చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటానండి. ఇండియా తెలుగు రుచులు. బాయ్.